వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా ఏనుగల్లు గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనపై గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ వివరణ ఇచ్చారు. దన్మెట్టు ప్రాంతానికి చెందిన పురోహితులు గడ్డి మందు త్రాగిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే గతంలో దన్మెట్టు ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించబడిన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతం మాల్యాతండ గ్రామం పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలను ఏనుగల్లు గ్రామంలో హనుమాన్ గుడి ప్రాంగణంలో నిర్వహించాలని గ్రామస్తుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఎండోమెంట్ పురోహితుడు కాగితాల రాము ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామస్తుల సమన్వయంతో ఉత్సవాలను శాంతియుతంగా ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తొర్రి పద్మ వెల్లడించారు. మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. నేను ఏనుగల్ సర్పంచ్ తొర్రి పద్మకుమార్ యాదవ్. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, 20 సంవత్సరాల నుంచి కూడా నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాకు ఒక దైవంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నా. 2 సార్లు ఓటమి పాలైనా కూడా ఇదే గ్రామంలో నా వంతు సహాయంగా నాకు తోచిన విధంగా నాకు వెళ్ళిన దాని ప్రకారంగా నా గ్రామానికి నేను సేవ చేస్తూ ఇక్కడనే నేను ఓడిపోయినా ఈ ఊర్లోనే ఉండాలి, నేను ఇదే ఊర్లో బతకాలనే విధంగా నా గ్రామ ప్రజలతో నేను తోడుండాలని చెప్పి నేను పని చేసుకుంటూ మళ్ళీ కూడా మొన్న ఎలక్షన్లో కంటిన్యూషన్ చేయడం జరిగింది. అందులో నా గ్రామ ప్రజలు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. నేను నా గ్రామ ప్రజల శ్రేయస్సు కోరి, సరే ఇన్ని రోజులు ఉమ్మడి గ్రామ పంచాయతీ, ఇప్పుడు సపరేట్ గ్రామ పంచాయతీ అయింది కాబట్టి ఖచ్చితంగా మన ఊర్లో ఒక మంచి ప్రోగ్రాం తయారు చేసుకోవాలి, మన ఊర్లో ఒక మంచి డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచనతోటి నా విలేజ్ కోసం నేను 18వ తారీఖు రోజు పంచాంగ శ్రవణం, 19వ తారీఖు ఉగాది అవుతుంది కాబట్టి అదే రోజు మాట్లాడితే పురోహితులు ఏదైనా పని మీద ఉంటారని చెప్పి 18వ తారీఖు రోజు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన రోజు ఇదే సముద్రాల వెంకటాచార్యులు ఏమన్నారంటే, అయ్యగారు నేను పంచాంగ శ్రవణం 19వ తారీఖు పెట్టేయాలనుకుంటున్నా, మరి ఎలా మీరేమైనా ప్లేస్ చెప్తారా, నన్ను ఏమైనా ప్లేస్ చెప్పమంటారా, ఎట్లా మీరు ఎక్కడ చెప్తే నేను అక్కడికి రావాలా, మళ్ళీ లేదంటే మేము చెప్పిన దగ్గరికి మీరు వస్తారా అని చెప్పి నేను అడగడం జరిగింది. సరే అమ్మ మీరే చెప్పండి, మీరు గ్రామానికి ఒక సర్పంచ్ ప్రథమ పౌరురాలు కాబట్టి మీరు చెప్పిన దగ్గరికి నేను గుడికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను, మీరు ఎక్కడ ఏర్పాటు చేస్తే నేను అక్కడ కూర్చుంటానంటే సరే అని చెప్పి నేను తెల్లవారు మళ్ళీ కాల్ చేసి నేను బొడ్రాయి దగ్గర మొత్తము టెంట్లు వేయించి వరదాలు వేయించి అందరినీ రప్పించుకొని రండి అయ్యగారని కాల్ చేస్తే నేను పంచాంగం చెప్తున్నా అని చెప్పి ఇంట్లోనే ఉన్నారు. అలాగే 2-3 సార్లు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత కూడా రాకపోతే నేను, నా ఫ్యామిలీ, నా కార్యకర్తలు, నా నాయకులు అందరం కలిసి అదే అయ్యగారి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయ్యగారు అందరూ వచ్చి బొర్రే దగ్గర కూర్చున్నారు. రండి అని అంటే 5గురికి పంచాంగం చెప్పిండు. పంచాంగం చెప్పేంత వరకు కూడా నేను అక్కడే కూర్చున్నా. అక్కడ కూర్చున్న తర్వాత ఆయన లేచి నోట్లో పాను ఊసేసి, అమ్మ మీరు అన్ని రెడీ చేసుకొని నేను వస్తున్నా అన్నాడు. సరే వస్తారు కావచ్చు, తమలపాకులు కావాలంటానని చెప్పేసి వెనక తిరిగితే వాళ్ళ ఇంటి దగ్గరనే 5 ఆకులు తెంపుకున్నాము. ఇటు వెనకకు తిరిగి చూసేసరికి డైరెక్ట్ మమ్మల్ని దాటేసుకొని వెళ్ళి భాస్కర్ రావు గారి ఇంట్లో కూర్చున్నాడు. ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళ బావ వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. ఆ పంచాంగ శ్రవణం చేసిన 5 నిమిషాలు కాకముందుకే నల్లప్రంజిత్ అనే వార్డు మెంబర్ తను గ్రూపులలో పెట్టడం జరిగింది, పంచాంగ శ్రవణం అయిపోయిందని చెప్పేసి. అయిన తర్వాత నేను అక్కడ ఊర్లో చేసిన తర్వాత నేను చెప్పిన నా ప్రోటోకాల్ ప్రకారంగా కూడా అయ్యారు రాలేదు అనే ఆలోచనతో నాకు బాధ అనిపించి నేను నా ఇంటికి వచ్చి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఆయన బొడ్రాయి దగ్గర కూర్చొని రచ్చరచ్చ చేసి నన్ను ఏదో అవమానపరచాలని చెప్పి, ఇక్కడి నుంచి రాకపోతే నేను జంజరం తెంపుకుంటా, నేను పంచాంగాలు కాలబెడతా అని చెప్పేసి ఏనుగలు నడి సెంటర్లో కూడా నా పరువు తీయాలనే ఆలోచనతో అయ్యగారు చేయడం జరిగింది. ఆయన వెనకాల ఏమున్నదో నాకైతే తెలియదు, కానీ ఆయన అవన్నీ చేసినా కూడా నేను తప్పు చేయలేదు. ప్రోటోకాల్తో నేను వెళ్ళినాను, పిలవలేదు. అయినా నేను సైలెంట్గా ఉన్నా, నాకు వెనకకు వచ్చినా పర్లేదు, కానీ అంతకంటే ముందే గ్రూపులలో పెట్టడం జరిగింది కాబట్టి నేను ఆ పంచాంగ శ్రవణం కడిపోయినా నా ప్రోటోకాల్ విలువలేదని చెప్పేసి నన్ను 2-3 పెద్ద మనుషులు వచ్చి అడగడం జరిగింది. అడిగిన తర్వాత నేను రానని చెప్పడం జరిగింది. నా కార్యకర్తల నాయకులకు అందరికీ చేతులు ఎత్తి వాళ్ళకు సారీ చెప్పి నేను పిలుచుకొని యథావిధిగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా. అదే రోజు ఆయన ఊర్లో నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఆ విషయం కూడా మాకు జనాలంటే విన్నాం తప్ప మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తనను ఒక మాట కూడా మేము అనలేదు. నేను మొన్న 23వ తారీఖు రోజు నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళి నాకు చిన్న పని ఉంటే వెళ్ళి కలిసిద్దాం, నేను సీఎం తోటి చిన్న పని ఉండే, సరే ఎవరైనా కలిస్తే నాకు పని ఉన్నది అని చెప్పేసి వెళ్ళి నేను నా పని చూసుకోలే. మార్గం మధ్యలోకి వెళ్ళేసరికి మా అబ్బాయి ఫోన్ చేయడం జరిగింది. అమ్మ అయ్యగారు ఊర్లోకి వచ్చిండు, గ్రామ పంచాయతీ పోయి అందరిని తీసుకొని పోయి ఎటు పడితే మాట్లాడుతున్నారు,
మళ్ళీ ఇంటికి వచ్చిండ్రు. ఇంటికి వచ్చి కూడా ఎటు పడితే మాట్లాడుతున్నారమ్మా. తనతో ఒక 10-20 మందిని మొద్దు సుధాకరు, బుక్క కుమారు, గంధం బాలరాజు, ధోని దేవేందరు, మొద్దు దేవేందరు, గాలిస్వామి, మందరాజు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి తన నోటికి వచ్చినట్టుగా నన్ను తిట్టిపియడం, మాట్లాడియడం కూడా జరిగింది. అది ఏం చేసింది, ఆడిది అది గెలిచి ఏం చేస్తుంది అని చెప్పేసి ఇలాంటి వల్గర్ మాటలు కూడా మాట్లాడుతున్నారమ్మా అని చెప్పి నా కొడుకు చెప్పగానే, నాన్న నువ్వేం మాట్లాడకు, ఏదన్నా ఉంటే నేను వచ్చిన తర్వాత మాట్లాడతా, చిన్న మాట జారితే వాళ్ళు 10 మంది అవుతారు, మీరు ఒక్కరైతే ఇలాంటి వద్దు బిడ్డ, మనం ఒక ప్రోటోకాల్ పొజిషన్లో ఉన్నామని చెప్పి నా కొడుకు నేను సర్ది చెప్పుకొని నేను వెంటనే రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చిన. ఇంటికి వస్తా ఉంటే మార్గ మధ్యలో ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు ఒక తీర్మానం చేయడం జరిగింది. అభయాంజన స్వామి దేవాలయం అని చెప్పి దన్మెట్టుగుట్ట దగ్గర గత 12-13 సంవత్సరాల క్రితం అక్కడ గుడి కట్టడం జరిగింది. అంతకుముందు శ్రీరామనవమి ఏనుగల్లు విలేజ్లోనే చేయడం జరిగింది. ఆ తర్వాత గుడి కట్టిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అక్కడ ఈ శ్రీరామనవమి స్టార్ట్ చేసిండ్రు. సరే ఉమ్మడి జీపీఏ కదా అనుకున్నాం. మేము కూడా మా వంతు సాయంగా వినాయకుని గుడికి స్లాబ్ వేయడానికి మేము 50,000 రూపాయలు సమర్పించడం జరిగింది. ప్రతి ఏటా అక్కడ అన్నదానానికి కూడా మాకు తోచినంత మేము చేస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా సరే వాళ్ళు తీర్మానం పెట్టుకొని అందరు కూర్చొని అనుకున్నా. నేను డైరెక్ట్ వెళ్ళొస్తున్నా, పిల్లగాడు తెలిసి తెలియని ఏమైనా మాట్లాడతారేమో అన్న భయాందోళనతో నేను రిటర్న్ వస్తూ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఇదే అయ్యగారి ఇంట్లో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంలో ఏనుగల సర్పంచ్ దన్మెట్టు గుడి దగ్గరికి రావద్దు, అవసరం లేదని చెప్పేసి 2-3 వ్యక్తులు అందులో రాయడం మెన్షన్ చేసి దాన్ని మా ఏనుగల గ్రామం గ్రూప్లో పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకున్నా. డైరెక్ట్ ఆ సర్పంచ్కి కాల్ చేసి రావద్దంటే నన్ను డైరెక్ట్ చెప్పు సీను, కానీ నన్ను కించపరుస్తూ గ్రూప్లలో పెట్టేయకు దయచేసి అని చెప్పేసి నేను తనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు విలువలేని దగ్గర నేను పోవాల్సిన అవసరం లేదు, నా జీపీ వేరే అయింది. సరే వాళ్ళ జీపీ వేరు, నా జీపీ వేరు, నా దగ్గర కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఇంతకుముందు ఇక్కడే చేసుకునే వాళ్ళం కదా అని చెప్పి నా గ్రామ పెద్దలను పిలుచుకొని నేను నైట్ 7:30-8 మధ్యలో నేను నా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసి ఒక 60-70 మందిని పిలుచుకొని నేను మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో అయ్యా మరి ఇది పరిస్థితి, ఇది జరిగిందని చెప్పేసి వాళ్ళకి ఎవిడెన్స్తో సహా చూపించి మరి ఎట్లా మన దగ్గర కూడా చేసుకుందాం, మన విలేజ్ సరే డెవలప్మెంట్ కోసం అయితే నేను పని చేయదలుచుకున్నా, ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి ఎందుకు, మన దగ్గర మనం చేసుకుందామని నేను వాళ్ళని కూరగా వాళ్ళందరూ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి అందరూ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. తీర్మానం చేసి ఒక కాగితం రాసుకొని ఇక్కడ ఎండోమెంట్లో చేసే కాగితాల రాము అయ్యగారు ఆ అబ్బాయిని కూడా మేము పిలిపించినాం. మరి ఎవరిని చేయిద్దామని చెప్పి అంటే సరే ఇక్కడ జీపీ నుంచి అయితే పనిచేస్తూ ఉన్నారు కదా, ఎండోమెంటల్గా జీతం తనకు పడతా ఉంది, తననే అడుగుదాం మాట్లాడదాం అని చెప్పంటే ఆయన పిలిస్తే అక్క నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి అన్నాడు. మాట్లాడిండు, వెళ్ళిండు. అక్క నేను చేస్తా అని చెప్పేసి వచ్చేసిండు. వచ్చిన తర్వాత అక్క నాకు ఏది చిన్న హాని జరిగినా మీదే బాధ్యత, మీ గ్రామ పెద్దలదే అంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటామని చెప్పి మా పెద్దలు ఒప్పుకోవడం జరిగింది. అందరి మధ్యలో నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆయనకు ఒక తీర్మానం కూడా మేము రాసేయడం జరిగింది. మా గ్రామంలో ఖచ్చితంగా శ్రీరామనవమి చేసుకోవాలనే ఆలోచనతో మేము అందరం కలిసి కట్టుగా పని చేసుకొని మా గ్రామంలో ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చుకోవాలి ఆలోచనతోటే మేము పనిచేసినాం తప్ప ఇదే సముద్రాల వెంకటాచార్యులు పురోహితులు గారు మందు తాగడానికి గల కారణం ఏందో నాకైతే తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులా లేకపోతే వాళ్ళ తర్వాత వెనక నుంచి ఎవరు ఎగేసి ఇది రాజకీయం చేయాలని చూస్తున్నారా తెలియని పరిస్థితిలో నేనే సందిగ్ధంలో తాగిననేసరికి నేను విగ్రహాల కోసం అని నేను బయలుదేరడం జరిగింది. ఒక దాతను అడిగాము, బిడ్డ మరి అంతకుముందు పొత్తుల విగ్రహాలు ఉండే అవి ఆల్రెడీ ఆ గుడి దగ్గరికి వెళ్ళి మనం గొడవలు పెట్టుకోవద్దు, మనమే కొత్తగా తెచ్చుకుందామంటే మరి నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బులు లేవు, నేనే ఇబ్బందులు పడినా అని చెప్పి నేను అనేసరికి ఒక దాత వచ్చి అమ్మ నేను విగ్రహాలు ఇస్తా, నేను కొనిస్తా, మంచిగా ఇన్ని వేసుకొని దేవుని కళ్యాణం చేద్దాం అనేసరికి మేము సరే అని చెప్పుకొని నిన్న ఫోన్ చేయగానే మేము విగ్రహాలకు పెంబర్తికి వెళ్ళడం జరిగింది. మందు తాగిండు అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లలో అన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటూ ఉన్నామే తప్ప మమ్మల్ని ప్రమాణ స్వీకారం కానుంచి 3వ వార్డు మెంబర్ తొర్రి లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం రోజు 6 నెలల్లో నేను వస్తున్నా, నీ అంతు చూస్తా, నీ సంగతి ఎంతో చూస్తా అని చెప్పి ఆ రోజు విమర్శించడం జరిగింది. అయినా కూడా పల్లెత్తు మాట అనుకుంటా నా పని, నేను ఒక గ్రామ పెద్దగా ఉన్నా, నేను 3200 మందికి నేను ఈ రోజు సమాధానదారు, నేను ఓటు హక్కుదారులకు 6000 జనానికి నేను సమాధానం చెప్పుకునే స్టేజ్లో నేనున్నా. నా గ్రామ ప్రజలు నాకు ఈ హక్కు ఇచ్చిండ్రు కాబట్టి నేను వాళ్ళను విమర్శించే స్టేజ్లో నేను లేను. అయ్యా వార్డు మెంబర్ గారు, నా అంతు చూడడానికి రాజకీయం అయ్యగారిని వాడుకొని ఆయన ప్రాణాలకు ఆయన కుటుంబానికి హాని చేసే విధంగా మీరు చేయకండి. మీరు ఎగేసి అయ్యా దొరలకు కూడా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా దీని వెనకాల దొరల హస్తం ఉన్నదా, వార్డు మెంబర్ల హస్తం ఉన్నదా, ఉప సర్పంచుల హస్తం ఉన్నదా, ఆయనకు జరిగే ఆటంకానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అభయాంజనేయ స్వామిని, ఏనుగల ఆంజనేయ స్వామిని, అందరి స్వాములను కోరుకుంటూ అయ్యగారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలనే ఆలోచన తప్ప నేను ఏ విధమైన నా స్వలాభాల కోసం మాత్రం ఇంట్లో నా కుటుంబానికే నేను ఈ పని చేస్తున్నా, నా కుటుంబానికి చెందాలనే విధంగా నేను
ఈ దొరల పాలన లాగా నేను చేయట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన లాగా కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉండాలనే ఆలోచనతోటి నేను గ్రామానికి మంచి చేసే విధంగా వెళ్ళాలనే తప్ప నేను సత్యమ్మ గుడి జాతర దగ్గర 30 సంవత్సరాలుగా ఒక అడవిలాగా ఉన్న అడవినిది కూడా తీర్చిదిద్ది ఎంపీ ల్యాండ్లో 2 లైట్లు తేవడం జరిగింది. 2 లైట్లు తెస్తే ఒకటి బంగ్లా దగ్గర, ఒకటి సత్యమ్మ గుడి దగ్గర రావడం జరిగింది. ఈ సత్యమ్మ గుడి దగ్గర పెట్టిన తర్వాత మా ఇంటి వెనకాల బంగ్లా అంటే భాస్కర్రావు గారి ఇల్లు, అక్కడ ఖాళీ ప్లేస్లో మేము స్తంభం వేస్తామని చెప్పి మా కేసీ వాళ్ళు వచ్చి ఒక ఫోటో తీసుకుంటామని వెళ్తే తన అనుచరుడు, తన బినామీ గుండారపు మురళీధర్ అని తను నువ్వు ఫోటోలు ఎందుకు తీస్తున్నావు, మా ప్లేస్లో లైట్లు వేయొద్దని చెప్పేసి వాళ్ళని బెదిరించడం జరిగింది. ఇదివరకు గత 10 సంవత్సరాల నుంచి కూడా మమ్మల్ని ఇదే బెదిరింపులు పాలు చేస్తూ మా ఇండ్లు తవ్వి మా ఇండ్లు కూలగొట్టాలని చూసి కూడా మా మీద కేసులు వేయడం జరిగింది. అయ్యా, దీన్ని అయ్యగారును మీరు ఉపయోగించుకొని దయచేసి సూటిగా నాతోని రాండి, ఢీ కొట్టండి, కానీ ఇంకొక కుటుంబాన్ని మాత్రం బలి చేసే విధంగా చేయకండి అని చెప్పి ఈ ఏనుగల గ్రామంలో ప్రతి ఒక్క పెద్దలకు నేను పేరున నమస్కారాలు తెలియజేస్తూ, శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. అయ్యా, గ్రామ పెద్దలుగా మీరు ఊరేగాలనుకుంటే పార్టీల ప్రకారంగా రావాలంటే ఎలక్షన్కి రండి. ఇది ఎలక్షన్ కాదు. గ్రామం ప్రతి ఒక్కరికి నేను అందరికి కావాల్సిన దాన్ని, నాకు అందరికి కావాల్సిన వాళ్ళే. గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు చేసి ముందుకు నడిపించే విధంగా రావాలని చెప్పి అందరిని కోరుకుంటున్నా. నన్ను విమర్శించకుండా ఖచ్చితంగా రేపు శ్రీరామనవమి మాత్రం మేము విగ్రహాలు తీసుకురావడం జరిగింది. శ్రీరామనవమి మాత్రం అందరి ఆధ్వర్యంలో ఈ ఏనుగల గ్రామంలో జరిపించుకుంటామని మనవి చేస్తూ ఏనుగల గ్రామానికి కూడా పేరున పాదాభివందనం చేస్తూ ముగించుకుంటున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.